రెమాల్ తుఫాన్ పలు రాష్ట్రాలను వణికిస్తుంది. ఇప్పటికే బెంగాల్లో అల్లకల్లోలం చేస్తున్న రెమాల్ దాని ప్రభావాన్ని ఇతర రాష్ట్రాల మీద కూడా చూపించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెమాల్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలలో వర్షం కురవచ్చునని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, నిర్మల్, మేదక్, సంగారెడ్డి, మహబూబ్నగర్, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న కూడా తెలంగాణలోని పలు జిల్లాలలో భారీ ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలుల కారణంగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రెమాల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని జోరుగా వానలు కురవనున్నాయి. కర్నూలు, నంద్యాల, కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం నాడు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. బలమైన గాలుల కారణంగా ఉప్పాడ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు ఎగిసిపడ్డాయి. రక్షణ గోడ పైనుంచి రోడ్డుపైకి అలలు దూసుకువచ్చాయి. మంగళవారం రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్ కారణంగా ఈదురుగాలులు భారీగా వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో విధ్వంసం సృష్టించింది. 135 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు వందల సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి. రెమాల్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లు, పొలాలు నీట చిక్కుకున్నాయి. కోల్కతా సహా దక్షిణ బెంగాల్, హవాడ్, హుగ్లీ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. నేలకూలిన వృక్షాలను తొలగించి ప్రధాన రహదారుల్లో రాకపోకలను పునరుద్ధరించాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి ముందస్తుగా సుమారు 1,00,000 మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. రెమాల్ తుఫాన్ కారణంగా బెంగాల్ సరిహద్దు రాష్ట్రమైన అస్సాంలో గువాహటి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.